ఏ హాయ్ గాయ్స్. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అండ్ వీడియో. సో ఇదైతే మన బండి టీవీఎస్ రైడర్ 125 సీసీ. సో ఇప్పుడు చూసే టైము అరౌండ్ 7 అవుతుంది. సో మన ఆఫీస్కి వెళ్ళే టైం కూడా అయింది. మనల్ని రాబోయేదంతా వెళ్ళిపోతాం ఇక. నేను నాకు ఆఫీస్ 7:30కి డీఎల్ఎఫ్ బిల్డింగ్లో. సో వెళ్ళేసరికి టైం పడుతుంది, చూద్దాం. టీవీ5 ఆఫీసు ఇక్కడే మనకి పక్కన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, రైట్ సైడ్ లో ఉంటుంది. కనపడుతుంది, క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు. సిగ్నల్ గ్రీన్ లో ఉంది గాయస్, అదృష్టం. యా అది అక్కడ ఉంది. మేబీ మీకు కనపడకపోవచ్చు, హెల్మెట్ ఫీల్ చేయలేను. ఓ షిట్ 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 మ్యాన్. వాడు దరిద్ర దేవత బెస్ట్ ఫ్రెండ్స్, అది మనమే. చూసారా, ఎవరు లేడు. కరెక్ట్గా మనం రంగాల్ని సిగ్నల్ వేసాడు. ఉండదు మరి మంత్రాన్ని. ఆ టోటల్ వచ్చే సౌండ్ ఉంటుంది చూసారు, కిక్. ఆ పికప్ వచ్చే కిక్ వేరే ఉంటది అసలు. ఒక్కసారిగా బాడీ అంతా వెనక్కి నెట్టినట్టు భలే అనిపిస్తుంది. ఏదో ఫైటర్ జెట్ లో కూర్చున్న ఫీల్ వస్తుంది. ఆ బైక్ ఫైటర్ జెట్ కాదండి, బట్ ఆ పికప్ అట్లా అనిపిస్తుంటది అనమాట నాకు. అంటే ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఆఫీస్ బిల్డింగ్ మాత్రం భలే ఉంటాయి అబ్బా, పెద్ద పెద్దగా. బైక్ తోలేటప్పుడు మాత్రం పక్కా హెల్మెట్ క్యారీ చేయాల్సిందే. ఇంతకుముందు మా ఊర్లో ఉండేటప్పుడు నేను అసలు పెట్టుకునేవాడిని కాదు. లైక్ హెల్మెట్ ఉంటే సౌండ్ వినపడదు, చిరాకు వస్తుంది అనిపించేది. అని ఇప్పుడు అయ్యగారికి ఆ హెల్మెట్ లేకపోతే అసలు బయటకు అడుగు కూడా పెట్టరు. దగ్గరికి అయినా సరే ఖచ్చితంగా హెల్మెట్ మాత్రం ఉండాల్సిందే. హైదరాబాద్ రోడ్లు ఖాళీగా కనబడతాయి గైస్ ఉదయాన్నే. ఎంపీ రోడ్స్ అసలు ఏమన్నా ఫీల్ వస్తుందా ఉంటుంటే. వెల్కమ్ టు మాదాపూర్ ఫ్లైఓవర్. గాలి ఎక్కువ వస్తున్నట్టుంది. మౌంట్ ఫిక్స్ చేసాం కాబట్టి క్లారిటీగా రాదేమో వాయిస్. వాయిస్ అప్లోడ్ చేద్దామంటే రావట్లేదు. సో గైస్, మాదాపూర్ ఫ్లైఓవర్ మంచిగా ఉంటుంది ఫ్లైఓవర్ కూడా. అదే ఈవినింగ్ టైంలో వస్తే ఎడదాగింది ట్రాఫిక్ అవతల లైన్లో. ఈవెన్ ఖాళీగానే ఉంటుంది కానీ అవతల లైన్లో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. మనం సాయంత్రం ఆఫీస్ అవుట్ చేసుకొని వచ్చే టైంకి ఉంటుంది ట్రాఫిక్. కనపడుతున్నాయా మీకు ఆ బిల్డింగ్స్? ఏమన్నా ఉన్నాయి అసలు? షూట్ చేయడంలో నేనేం పెద్ద ఎక్స్పెక్ట్ కాదు, బట్ ట్రై చేస్తున్నా.
ఉదయాన్నే అలా లేచి ఇలా వస్తే ఏం ఉండదు. ఉదయం వెళ్ళినట్టు ఉంటుంది అంతే. Going a bit more, and there it is, Cable Bridge. Buildings మాత్రం భలే ఉంటాయి అబ్బా. అబ్బా. యా ఐక్యా ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి మనకి మోస్ట్లీ చాలా కంపెనీస్ కనపడతాయి. ఇదిగో ఎల్ఎన్డి కనబడుతున్నారు. సారీ, ఎల్టిఎం ఇప్పుడు చేంజ్ చేశారు కదా దాని పేరు. అక్కడ ఐకియా, ఇక్కడ టాటా ప్రాజెక్ట్స్ కడుతున్నారు. గెలాక్సీ మంచిగా ఉంటుంది బ్రిడ్జ్. ఇక్కడ కేక్ మీద అక్కడ కనపడుతుంది కానీ మేబీ ఇక్కడ క్యాప్చర్ అవుతుందో లేదో నాకు డౌట్. కేక్ మీద వాల్కమ్ రైట్ సైడ్ లో దేర్ ఇట్ ఈస్ ఐకియా హోమ్ ఫర్నిచర్స్. టైం అవుతుంది, కొంచెం స్పీడ్ పెంచాలి. ఐకియా బ్రిడ్జ్ దిగంగానే మనకి లెఫ్ట్ సైడ్ లో డెలాయిట్ ఉంటుంది. భలే ఉంటుంది కాకపోతే డెలాయిట్ కూడా ఐ థింక్ అది 4 బ్లాక్స్ ఏమో మీనాక్షి టవర్స్ వాళ్ళవి. మొత్తం 4 ఉంటాయి. ఈ సైడ్ నుంచి అయితే 2 కనపడతాయి. ఓవర్ స్పీడ్ వెళ్ళకండి. వెళ్ళినా హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టండి. పెట్టకుండా అయితే ఉండదు. అది డెలాయిట్ సైడ్ ఒకటి బ్లాక్ 1, మొత్తం 4 బ్లాక్స్ ఉంటాయి కదా డెలాయిట్. 4 బ్లాక్స్ ఉంటాయి అవి. ఇది ఒకటి, వెనకొకటి, ఇంకా అవతలకి ఒక 2 ఉంటాయి. ఎండాకాలంలో ఎండకి కుదు వాటర్ తాగి తాగి. అని ఇంకోటి, మా ఆఫీస్ లో వాడు ఏసీ, అది ఏసీ అనుకుంటున్నాడు లేకపోతే శవాలను పెట్టే ఫ్రిడ్జ్ బాక్స్ అనుకుంటాడో నాకు అర్థం కాదు. అసలు ఉనికి గడగట్టుకోపోయేలా వేస్తున్నాడు ఆడు ఏసీ. మరి అదే అన్నంటే ఇంకోవడం కాదు, సిస్టమ్స్ కోసం అంటాడు. ఓరు బాబు, సిస్టమ్స్ ఉంటాయి, సిస్టమ్స్ పని చేయాలని మేము ఉండాలి కదా అని చెప్తుంది అది పెట్టే ఏసీకి. సో ఇదే డిఎల్ఎఫ్ రోడ్డు. హైదరాబాద్ లో ఉంటూ డిఎల్ఎఫ్ తెలియని వాడు ఉంటారు, బట్ మోస్ట్లీ తక్కువ పర్సంటేజ్. ఎందుకంటే డిఎల్ఎఫ్ అనేది ఫుడ్కి చాలా ఫేమస్. అడ్డమైన చెత్త అంతా దొరుకుతుంది కానీ బాగుంటది. ఇది చెత్తగా ఏం లేదు. అదే టైం అంత రొటేషన్ షిఫ్ట్లు అంత టైం ఏమో అనిపించేది కాదు. వచ్చామా ఎప్పుడు ఇప్పుడు బండి ఎక్కదామా అనిపిస్తుంది. తోళ్ళం గాలోడు అంటారు చూసారు, ఆ కేటగిరీ. తిరుగుతానే ఉంటాం, ఒక్క దగ్గర కాలు నిలబడతాం. వచ్చేసాం మన ఆఫీస్కి. లెఫ్ట్ సైడ్ లో డిఎల్ఎఫ్ అని కనపడుతుంది. సో ఇదే మన ఆఫీస్. ఎంటర్ అవ్వాలి. నో ఎంట్రీ వితౌట్ హెల్మెట్, అట్లుంటది మరి సేఫ్టీ. ఓ మనోడు పార్కింగ్ కి స్టిక్కర్ ఉంటది అనమాట, అది లేకపోతే బైక్స్ నాట్ అలౌడ్.
నేనేంది ఉంది కదా అనుకున్నా. అది కొంచెం చినిగిపోయి ఉంది, బట్ కొంచెం ఉన్నా కానీ యాక్సెప్ట్ చేసేవాడు. సరే మన ఆఫీసు నేనేంది ఉందేమో అనుకుని ఆడంగా అంటున్నా. మనకేమో హిందీ సరిగ్గా రాదు, ఆయన ఏమో లేదంటాడు. సరిపోయింది. మనకి దీనికి యాక్సెస్ లేదు. సాటర్డే సండే కదా. నేనేమో అక్కడ ఉంది కదా కనపడట్లేదా అని అడిగా. ఆయనేమో ఆడలేదు అనుకున్నాడు. తీరా చూస్తే ఆ స్టిక్కరే లేదు. ఇప్పుడు పోయి తీసుకోవాలి ఆఫీస్కి వెళ్ళే. సో వచ్చేసాం మనం ఆఫీస్కి. ఓకే గైస్, బతుకుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. సెలవు.